ప్రభు నామములో మీకు అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చూడండి, ఈ వాక్యము నేను చూపించబోయే ముందుగా మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఈరోజు ఒక మూడు మాటలు మీ ఎదుటికి నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నా. ఎన్ని మాటలమ్మా? ఎన్ని మాటలక్క? 3 మాటలు. 3 మాటలు మీ ఎదుటికి నేను తీసుకొని వస్తా. ఆ 3 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ మెసేజ్ మనము క్లోజ్ చేసుకుందాం. ఈ 3 మాటలు విలువైన మాటలు, చాలా ప్రాధాన్యత కలిగిన మాటలు. ఈ మాటల్లో జీవం ఉంది. కాబట్టి ఈ మాటలను ఎవరు అనుసరిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆమెన్ చెప్పండి. మొట్టమొదటి మాట, వచ్చి చూడు. అందరూ చెప్పండి, వచ్చి చూడు. మొట్టమొదటి మాట, వచ్చి చూడు. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 45వ వచనము నుంచి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 45వ వచనము నుంచి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని అతన్ని అడుగగా, వచ్చి చూడు మని ఫిలిప్పు అతనితో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నలు అక్కలు బాగా వినండి, బాగా వినండి ప్రియులారా. బద్ధకస్తులకి ఏం దొరకదు. బద్ధకస్తులకి చెప్పండి, చెప్పండి. బద్ధకస్తులకి ఏమి దొరకదు. దేవునిలో కూడా బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకస్తులకి దేవుడి దగ్గర ఏమి కూడా దొరకదు. ఇప్పుడు బద్ధకముగా పనిచేస్తే ఏమొస్తుందంట? దరిద్రం వస్తుంది. బద్ధకంగా పనిచేస్తే ఏమొస్తుంది? దరిద్రత వస్తుంది. బద్ధకంగా పనిచేసే వారిని ఏ యజమానుడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? బద్ధకంగా పనిచేస్తే ఎవరైనా పనిలో ఉంచుకుంటారా? కానీ చురుగ్గా ఉండాలి. మంచిది ప్రియులారా. ఇక్కడేం రాయబడి ఉందంటే, వచ్చి చూడు. బాగా వినాలి. ఇక్కడ ఫిలిప్పు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. తమ్ముడు బాగిను, ఫిలిప్పు. ఈ ఫిలిప్పు అనే అతను నతనయేలు దగ్గరికి పోయాడు. ఎక్కడ పోయాడు? నతనయేలు దగ్గరికి పోయి అతను ఏమంటున్నాడంటే, అయ్యా నతనయేలు, మోషే ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆ మెస్సియను మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు, అదిగో అక్కడున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడంటే, ఫిలిప్ నతనయేలుతో ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు నతనయేలు ఏమన్నాడంటే, నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుంచి మంచి అనేది వస్తుందా అని అడిగాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నజరేతులో నుంచి మంచి అనేది వస్తుందా అని అడిగాడు. అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడంటే, వచ్చి చూడయ్యా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి చూడయ్యా. మనం వచ్చి చూడాలి. ఎక్కడికి వచ్చి చూడాలి? దేవుని యొద్దకు వచ్చి చూడాలి. చాలా మంది దేవుని యొద్దకు రాకుండానే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. దేవుని యొద్దకు రాకుండానే దీవెనలు కోరుకుంటున్నారు. దేవుని యొద్దకు రాకుండానే చాలా మేము బాగా అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నారు. అయ్యే పనేనా? జరిగే పనేనా? బైబిల్ ఏముంది? నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. మరి దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, దేవునికి ఏమంటే దూరంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు వాళ్ళకి ఎలా వస్తాయండి? ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆ మనుష్యుని మేము కనుగొన్నాం, ఆ మెస్సీయను మేము కనుగొన్నాం. వి ఫైండ్ అవుట్ దట్ మ్యాన్.
ఆ మనుష్యుని మేము కనుగొన్నాం, ఆ మనుష్యుడు నజరేయుడైన యేసు అని చెప్పాడు. అప్పుడు నతనయేలు ఏమంటున్నాడంటే, అయ్యా నజరేతులో నుంచి మంచిదొస్తుందా? ఆ మాట ఎందుకన్నాడంటే లేఖనాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో నజరేతు గురించి ఒక్క మాట కూడా లేదు. నజరేతు గురించి ఒక్క మాట కూడా లేదు. ఇతను ఇంటలెక్చువల్. ఇతను ఎవరు? నతనయేలు అతను మంచిగా చదువుకున్న వ్యక్తి. అందుకే అతను వెంటనే క్యాచ్ చేసి అతను అంటున్నాడు, నజరేతులో నుంచి మంచి ఎందుకు వస్తుందయ్యా? నజరేతులో నుంచి మెస్సయ్య ఎందుకు వస్తాడు? నజరేతులో నుంచి మంచి అసలు వస్తుందా అని అడిగాడు. ఎందుకంటే మంచి అనేది వస్తే ఎక్కడి నుంచి వస్తుంది? బెత్లెహేములో నుంచి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. బెత్లెహేమా, నీవు అల్పమైన దానువు, అయినా నీలో నుంచి రాజులు గనులు వస్తారు. ఇది ప్రవచనం. బెత్లెహేము గురించి ప్రవచనం ఉంది, నజరేతు నుంచి ప్రవచనం లేదు కదా. అందుకని నతనయేలు కొంచెం తెలిసినవాడు, కొంచెం స్టఫ్ ఉన్నవాడు. అందుకని నతనయేలు ఏమన్నాడంటే, నజరేతులో నుంచి ఏం మంచి వస్తుంది అన్నాడు. అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడంటే, వచ్చి చూడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు నతనయేలు యేసయ్య దగ్గరికి వచ్చాడు. చదవండి అన్నమాట. అప్పుడు నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేల్ రాజు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందున నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వినాలి ప్రియ దేవుని బిడ్డలారా, ద కాన్వర్సేషన్ బిట్వీన్ జీసస్ అండ్ నతనయేల్ బాగా వినాలి. ఇప్పుడు నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నతనయేలు ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? వచ్చి చూడు అని ఫిలిప్ అన్నాడుగా. అప్పుడు ఫిలిప్ మాట ప్రకారం నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు నతనయేలుని చూసి, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదన్నాడు. ఏ కపటము లేదన్నాడు. అప్పుడు నతనయేలు అంటున్నాడు, అయ్యా నా గురించి నీకటి తెలుసని నతనయేలు యేసు ప్రభుని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదునన్నాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు వెంటనే నతనయేలు కనుక్కునయ్యా, నేను అంజూరపు చెట్టు కింద ఉన్న సంగతి నువ్వు చెప్తున్నావంటే నువ్వు నిజమైన దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజువు నువ్వు అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావని నేను చెప్పినాగానే నువ్వు నమ్మి ఇట్ట మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఈ రోజు మన అంశం ఏంటంటే, మొదటి మాట వచ్చి చూడు. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రాకముందు నతనయేలు అనుమానంగా ఉన్నాడు, అనుమానాస్పదంగా ఉన్నాడు. అసలు ఈ యొక్క మెస్సయ్య ఇతనేనా, ఇతను కాదన్నట్టుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, ఏమండి, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు ఇశ్రాయేలుకు రాజువు, మెస్సయ్యవు నీవే అని యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. నేటి దినాల్లో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాకుండానే చాలా మాట్లాడుతున్నారు. చాలా మంది ఏమంటారు, యేసు ప్రభు అసలు దేవుడు కాదంటారు. చాలా మంది ఏమంటారు, యేసు ప్రభు ప్రవక్తల్లో ఒకడంటారు. చాలా మంది అంటారు, యేసు ప్రభు అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అంటారు. కొంతమంది అంటారు, ఏమండి, యేసు ప్రభుని
ఏమండి వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అంటారు. ఇవన్నీ బయట దూరంగా ఉండి ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ నిజంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూస్తే ఆ యేసు ప్రభు ఎవరో వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఆ యేసు ప్రభు ఎవరో ఆమెకి అర్థమైంది. ఈరోజు నీవు నేను కూడా ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రాకుండా ప్రభు దగ్గరికి మనము దూరంగా ఉంటే ఏమండి మనకు ఆశీర్వాదాలు అనేవి రావు ప్రియులారా. ఏమన్నా అందుకే ఈ రోజు మొట్టమొదటి మాట వచ్చి చూడు. మనం ప్రభు దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన ప్రార్థనలకు రావాలి, ఆయన కూటాలకి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన సమీపానికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మనం ప్రభు దగ్గరికి రావాలా, ప్రభు మన దగ్గరికి రావాలా? చెప్పండి. మనం ప్రభు దగ్గరికి రావాలా, ప్రభు మన దగ్గరికి రావాలా? మనమే ప్రభు దగ్గరికి రావాలి, అవును కదా? కానీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే మన యొక్క గ్రామాల్లోకి వచ్చాడు, మన భూమి మీదకి వచ్చాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, మనుషుల మధ్యకు వచ్చాడు, నశించిపోతున్న ఆత్మలను వెతకటానికి వచ్చాడు, నశించిన దానిని రక్షించటానికి వచ్చాడు. ప్రియులరా, చెడిపోయినా, పాడైపోయినా, పతనమైపోయినా, పాపముతో నిండిపోయిన మనుషుల మధ్యకి యేసు ప్రభు వారు వచ్చాడు. ప్రియులారా, మనల్ని రక్షించడానికి, విడిపించడానికి, చీకట్లో నుంచి బయటికి రప్పించడానికి యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. గొప్ప రక్షణ సిద్ధపరిచి ఆయన ఏమంటే పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రభు దగ్గరికి రావాలి. ఆమేన్ చెప్పండి. చాలా మందికి ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టం లేదు. చాలా మంది ప్రభు దగ్గరికి రావటానికి సాకులు వెతుకుతున్నారు. చాలా మంది ప్రభు దగ్గరికి రావటానికి ఏమండి బద్ధకం అడ్డొస్తుంది. చాలా మంది ప్రభు దగ్గరికి రావటానికి పనులు ప్రయాసాలు అడ్డుపడుతున్నాయి. చాలా మంది ప్రభు దగ్గరికి రావటానికి అనేక ఆటంకాలు వెతుక్కుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి రాకపోతే దీవెనలు అనేవే లేవు. ప్రభు దగ్గరికి రాకపోతే ఆశీర్వాదాలు లేవు. ప్రియులారా, ప్రభు దగ్గరికి మనం రావాలి. అందుకని ఇక్కడ నతనీయులతో ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు. ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభు అడుగుజాడుల్లో మనం నడవాలి. ఆనాడు హానోకు 300 సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవునితో నడిచినప్పుడు దేవుడు అతన్ని మరణము చూడకుండానే పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు చాలా మంది ప్రభు దగ్గరికి రావడం లేదు. ప్రియులారా, ప్రభు దగ్గరికి రావడం లేదు. ఎంత విచారము! ప్రభు దగ్గరికి రాకపోతే ఏమండి దేవుని ఆశీర్వాదాలు మనకి ఏ రీతిగా వస్తాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అందుకని ఇక్కడ ప్రభు దగ్గరికి నతనీయేలు వచ్చాడు. అప్పుడు అతని జీవితం మార్చబడింది, అతని అనుమానం తొలగించబడింది, అవిశ్వాసం తీసివేయబడింది, అతను రక్షించబడ్డాడు, ప్రభు శిష్యుడయ్యాడు, గొప్ప దైవజనుడయ్యాడు. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను ప్రభు దగ్గరికి రావాలి, క్రమంగా రావాలి, క్రమబద్ధంగా రావాలి, విశ్వాసంగా రావాలి, ఆసక్తిగా రావాలి, ఉత్సాహంగా రావాలి, ఉజ్జీవంగా రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ మరొకసారి ఆ మాట నేను మీకు చూపిస్తా. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చదువుకున్న మాట. ప్రియులారా, మనము చదువుకున్న మాట 46వ వచనం. అందుకు నతనీయేలు నజరేతులో నుండి మంచిదేదని రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్ అతనితో నేను వచ్చి చూడు. ఈ రోజు ప్రభు దగ్గరికి వచ్చి చూడు. ఎక్కడెక్కడికో వెళ్ళావు కదా, మంత్రాల తంత్రాల దగ్గరికి వెళ్ళావు కదా, రాళ్ళు రప్పల దగ్గరికి వెళ్ళావు కదా, ఎక్కడెక్కడికో వెళ్ళావు కదా, ఎన్నెన్నో చూసావు కదా, ఎన్నెన్నో చేసావు కదా. ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి చూడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే ఏమండి, ఒక చిన్న బిడ్డ ఏడవడం మొదలు పెట్టింది. మన లేఖనంత బిడ్డ ఏడవడం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కావటంలే. డాక్టర్లు చూపించారు. డాక్టర్ ఆ పరీక్ష మందు రాయిచ్చాడు. నోట్లో వేస్తున్నారు ఆ మందు. ఏమండి, ఎంత మందు పోసినా
ఏం చేసినా, ఎంత లాలించినా, ఏం చేసినా ఏడు పాపడంలా. బిడ్డ ఏడుస్తా ఉంది. ఇకనేముంది, వాళ్ళకి తెలిసిన విద్యలే కదా, తాళ్ళు వేయించడం, తాయిత్తులు కట్టించడం. అక్కడికి పోయినారు. ఏదో బిడ్డకి గాలి పట్టింది, చీకటేదో బిడ్డని వెంటాడుతుందని తాళ్ళు వేయించి తాయిత్తులు వేయించడానికి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే ఏమండి, మెడ నిండా తాయిత్తులు, మెడ నిండా తాళ్ళు. ఎన్ని తాళ్ళు కట్టినా ఏడవడం బిడ్డ ఆపడంలే. ఏడుస్తా ఉంది. పగులు ఏడుస్తా, రాత్రి ఏడుస్తుంది. వాళ్ళకి అన్నం లేదు, నిద్ర లేదు. పెద్దవాళ్ళకి అన్నం లేదు, నిద్ర లేదు. చిన్న బిడ్డ ఏడుస్తుంటే నిద్ర ఏడొస్తుంది? పగులు రాత్రి గొక్క పెట్టి ఏడుస్తుంది. ఏడు పాపడంలే. వాళ్ళు డాక్టర్ల దగ్గరికి పోయినారు, తాళ్ళు దగ్గరికి పోయినారు, అన్నీ పోయినారు. ఇక వాళ్ళకి ఏం అర్థం కాక డేలా పడిపోయినారు. ఏం చేయాలా, బిడ్డ ఏడుస్తుంది. డొక్కలన్నీ ఎగరేస్తుంది. గొంతంతా మారిపోయింది. బిడ్డ ఏడ్చి 3 రోజుల నుంచి ఏడుస్తుంది. గొంతంతా రాసిపోయింది. ఏం అర్థం కావటం వీళ్ళకి. అప్పుడు ఆ ఇంటి పక్కన ఒక ఆయన మన చర్చికి వస్తాడు. ఆయన అన్నాడమ్మా, మీరు ఇన్ని చేశారు కదా, ఒక్కసారి మా సార్ కాడికి, మా దైవజనుడి కాడికి మీరు తీసుకెళ్ళండి, అప్పుడు మీకు ఏదన్నా మేలు జరగద్దని. అప్పుడు వాళ్ళు పచ్చి హిందువుల వాళ్ళు, సరే ఇక వాళ్ళు సరేలే అన్ని చూసాం కదా, అది చూద్దాం. హల్లెలూయా చెప్పండి. అన్ని చూసాం, అది చూద్దాం. ఈ రోజు మన అంశం ఏంటి? వచ్చి చూడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ బిడ్డను తీసుకుని సాయంకాలం 5 గంటలప్పుడు ఆటో వేసుకుని పెద్దోళ్ళు 5-6 మంది ఆ బిడ్డను తీసుకుని తల్లి బిడ్డ అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి లోపలికి వచ్చారు. ఏందమ్మానంటే, అయ్యా బిడ్డ ఏడుస్తుంది. బిడ్డ ఏడిస్తే ఏందమ్మా అన్న. ఏంటంటే ఏడుస్తుంది, మళ్ళీ మానేస్తుంది కదా. కాదు సార్, 3 రోజుల నుంచి ఏడుస్తుంది. ఓ నాయనో, 3 రోజుల నుంచా? అవునమ్మా, 3 రోజుల నుంచి ఏడుస్తుంది. డాక్టర్లు చూపించాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేసినా తగ్గటంలే, బిడ్డ ఏడు పాపడంలే అని చెప్పి మీ దగ్గరికి మేము తీసుకొచ్చామన్నారు. అప్పుడు నేను ఆ బిడ్డ వైపు చూస్తే బిడ్డ మెడ తిప్పలేకపోతుంది. ఎందుకంటే మెడ నిండా తాళ్ళు మొత్తం కట్టి 5-6 తాళ్ళు మెడ నిండా కట్టేస్తుండ్రు ప్రియులారా. అప్పుడు నేను వాళ్ళతో ఏమన్నానంటే, అమ్మా నన్ను ప్రార్థన చేయమంటున్నారు, బాగానే ఉంది. ఆ బిడ్డ మెడ నిండా ఇదిగో ఇంతలా తాళ్ళంతా బిడ్డ మెడ తిప్పలేకపోతుంది. ముందు ఆ తాళ్ళన్నీ కటింగ్ చేయండి, లేదంటే ముళ్ళు ఇప్పేసుకోండి, అన్ని తీసేయండి అన్న. అప్పుడు వాళ్ళు మొఖాలు ఎట్ట పెట్టేశారు. అవి తీయటం వాళ్ళకే ఇష్టం లేదు. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మా మీరు జాగ్రత్తగా ఇప్పుకోండి, మీ జేబులో పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తా. తగ్గితే ఈ రాత్రి చూడండి, దేవుని శక్తి రాత్రి చూడండి. తగ్గితే అవి పారేయండి, తగ్గకపోతే మళ్ళీ అయ్యే కట్టుకోండి. ఎందుకంటే 1000 రూపాయలు కదా అయ్యా. ప్రార్థన అంటే ఉచితంగానే. వాడు ఊరికే కడతాడా? వాడు ఊరికే కట్టడు కదా అన్నప్పుడు అదే ఆ మాట నచ్చింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అవన్నీ ఒప్పదీసేసి వాళ్ళ తాత అవన్నీ ఒప్పదీసేసి జేబులో పెట్టుకున్నాడు. అప్పుడు నేను యేసు రక్తం రాసి ప్రార్థన చేశా. జవాబు కూడా లేదు. ఏడుపు ఎట్టి పరిస్థితుల బిడ్డ ఆపడంలే. సరే అటు కూర్చోండి అని చెప్పి మళ్ళా ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ ప్రార్థన చేశా. జవాబు కూడా లేదు. మళ్ళీ అటు కూర్చోండి అని 3వసారి మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ ప్రార్థన చేశా. జవాబు కూడా లేదు. 3 ప్రార్థనలు చేసినా కూడా చెప్పండి బిడ్డ ఏడుపో ఆపడంలే. అప్పుడు నేను చెప్పామా, ఇక ఇబ్బంది లేదు, మీరు వెళ్ళండి. నేను మీకు చెప్పాను కదా, ఈ రాత్రి చూడండి. 3 రోజులు అవి చూశారు. ఈ రాత్రి చూడండి. ఈ రాత్రికి మా దేవుడు బిడ్డ ఏడు పాపితే దేవుడికి స్తోత్రం. ఒక లాపకపోతే మీరు మళ్ళా తాళ్ళు కట్టుకోండి అమ్మని వాళ్ళని పంపించా. వాళ్ళు ఆటో కాడికి పోయినారు. మళ్ళీ ఆటో దగ్గరికి పోయి మనసాగక మళ్ళీ ఆటో పట్టుకుని మళ్ళీ ప్రార్థన చేశా. 4వసారి మళ్ళీ ప్రార్థన చేశా. బిడ్డ ఏడు ఆపడంలే. వెళ్ళారు వాళ్ళు ప్రియులారా. అప్పుడు 5:30, 6 అయిపోయింది. సరేలే అని చెప్పి దేవుడికి నేను మళ్ళా లోపలికి వచ్చి మళ్ళా మందిరంలో నేను మోకరించి ప్రార్థన చేసి, అయ్యా వాళ్ళు నీ సన్నిధికి వచ్చారు, నీ దగ్గరకు వచ్చారు,
నీ పాదాల దగ్గరికి వచ్చారు. నీ దైవజనుడిగా నేను ప్రార్థన చేశా, నీవే సహాయం చేయమని దేవుణ్ణి అడిగి తర్వాత మళ్ళా నేను నా పనుల్లోకి వెళ్ళిపోయినా. సరిగ్గా 7:30 సమయంలో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమని? బిడ్డ 7 పాపేసి ఆడుకుంటా ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. బిడ్డ 7 పాపేసి ఆడుకుంటా ఉంది అంటే చూడండి ప్రియులారా, వచ్చి చూడు, వచ్చి చూడు. హల్లెలూయా చెప్పండి. వచ్చి చూడు. దేవుని యొద్దకు వస్తే ప్రభు కార్యాలు చేస్తాడు. బిడ్డ ఆడుకుంటా ఉంది, బాగా తిరుగుతా ఉంది, తినింది, ఆడుకుంటుంది. 7 పాపేసింది సార్. అబ్బా 3 రోజుల నుంచి మేము పడ్డ బాధ చిన్న బాధగా సార్, నిజంగా దేవుడు గొప్పోడు. బిడ్డ ఆడుకుంటా ఉందని 7 పాపేసిందని వాళ్ళు చెప్పారు ప్రియులారా. అప్పుడు నేను దేవునికి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి ఆ మాట చెప్పారో నేను అక్కడే దేవునికి స్తోత్రాలు చెప్పా. దేవా, నీ దైవదాసుని నీవు అవమానపరచలేదయ్యా, నీ దాసుని నువ్వు సిగ్గుపరచలేదయ్యా, నా ప్రార్థనలు ఆలకించావయ్యా, నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి నేను స్తుతించాను. అందుకని ఈ రోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, వచ్చి చూడు. ఏం చేయాలి? మనము దేవుని మందిరానికి రావాలి, క్రమంగా రావాలి, క్రమశిక్షణగా రావాలి, క్రమబద్ధతతో రావాలి. అప్పుడెప్పుడో ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు. క్రమంగా రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. వచ్చి చూడు. ఇక రెండో మాట మనం చూద్దామా? రెండో మాట కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రెండో మాట ఏంటంటే రుచి చూడు. మొట్టమొదటి మాట ఏంది? వచ్చి చూడు. రెండో మాట ఏంది? రుచి చూడు. మనం రుచి చూడాలంటే దేవుణ్ణి ఏం చేయాలంటే మనము ఇప్పుడు కూర అంటే రుచి చూస్తాం, రసం రుచి చూస్తాం. ఏమండి, ఏదైనా మనము ఆహారం రుచి చూస్తాం. దేవుణ్ణి కూడా టేస్ట్ చేయాలి, రుచి చూడాలి. అందుకని ఏమన్నా, నన్ను రుచి చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. రుచి చూడు, దేవుని శక్తిని రుచి చూడు, దేవుని బలమును రుచి చూడు, దేవుని ప్రభావాన్ని రుచి చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుణ్ణి రుచి చూడటంలా పైపైన నమ్ముకుని పైపైన వెళ్ళిపోతున్నారు, పైపైన భక్తి చేస్తున్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పైపైన భక్తి చేసేదానివా, దేవుణ్ణి రుచి చూసేదానివా? పైపైన భక్తి చేసేవాడివా, దేవుణ్ణి రుచి చూసేవాడివా? పైపైన భక్తి చేసేవాళ్ళు చివరి దినాల్లో ఎక్కువ ఉంటారంట. ఆ మాట చూద్దామా? పైపైన భక్తి చేసేవాళ్ళు చివరి దినాల్లో ఎక్కువ మంది ఉంటారు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఆ మాట అంటున్నాడు. పైపైన భక్తి చేసేవాళ్ళు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి దూరంగా ఉండు. విముఖుడు అంటే దూరంగా ఉండు. అంటే అంత్య దినాల్లో చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అంటే చివరి దినాల్లో మనుషులు ఎట్టుంటారంటే పైకి భక్తి గలవారు. అబ్బా, ఎంత భక్తి గలవారు ఉంటారండి, పైకి ఎంత భక్తిగా ఉంటారండి, పైకి భక్తిగా ఉంటారు, దేవుణ్ణి రుచి చూడరు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, దేవుణ్ణి రుచి చూడరు. పైకి భక్తిగా ఉన్నట్టు నటిస్తారు. అందుకే వేశ్యకైనా పరలోకంలో చోటు ఉంటుంది, కానీ వేషధారికి చోటు ఉండదు.
ఈనాడు వేషధారితనం, హిపోక్రసీ ఎక్కువైపోయింది. పైకి భక్తి గల వారి వలె ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? రుచి చూడు, రుచి చూడు, యెహోవా ఉత్తముడని రుచి చూడు. మీకు తెలుసా దేవుణ్ణి మనం ఎప్పుడు రుచి చూడగలం? ఎప్పుడు రుచి చూడగలం? చెప్పండి. ఎప్పుడు రుచి చూడగలం? చెప్పండి. ఎప్పుడు రుచి చూడగలం? దేవుణ్ణి ఎప్పుడు రుచి చూడగలము? చెప్పండి. తెలిసింది మీరు చెప్పండి. చెప్పండి. ఏమవుతుంది? చెప్పండి. ఎప్పుడు? కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని రుచి మనం చూడగలం. దేవుని రుచి చూడగలం ప్రియులారా. గిద్యోను అనే న్యాయాధిపతి ఉన్నాడు. మీకు చెప్తాను, బాగా వినండి. గిద్యోను అనే న్యాయాధిపతి ఉన్నాడు. అతని కాలములో మిద్యానీయులనే శత్రువులు అతని చుట్టూ మిడతల మాదిరిగా మూకేశారు. మిడతలు దండొచ్చినట్టు. గిద్యోను న్యాయాధిపతిగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు మిద్యానీయులు మిడతల మాదిరిగా చుట్టూ లక్షల మంది ఆ పట్టణం మీదకి దాడి చేయటకు వచ్చేశారు. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నాడు. బాగా వినాలి. మీరు బైబిల్ చదవరు, చదివేదానికి మీకు సమయం లేదు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాక్యాలు చెప్తుంటే వెర్రి మొఖాలు వేసుకుని చూస్తా ఉంటారు. బైబిల్ మీరు చదవరు. కనీసం చదవాలి, ఆ బైబిల్లో సత్యాలు మనం తెలుసుకోవాలి అన్న ఆసక్తి లేదు. మీకు తెలుసా బైబిల్ చదువుతున్నప్పుడు వెలుగు నీ ముఖాన్ని కొడుతుంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు దీని పవర్ నీ ముఖాన్ని కొట్టి నీ ముఖం వెలిగించబడుతుంది. అది 100 బ్యూటీ పార్లర్కి వెళ్ళిన దానికంటే ఈ వెలుగు ఎక్కువ. ఆమెను చెప్పండి. బ్యూటీ పార్లర్లో వేలు తగలేసే దానికంటే ఈ వెలుగు ఎక్కువ. ఆ వెలుగు నీ ముఖాన్ని కొట్టి నువ్వెక్కడికి పోయినా నీ ముఖం ప్రకాశిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు బైబిల్ చదివేదానివి. ఆ వెలుగు నీ ముఖానికి, ఆ పవర్ నీ ముఖాన్ని కొట్టి అది ప్రకాశిస్తుంది ప్రియులారా. మోషే 40 రోజులు కొండ మీద ఉంటే మోషే ముఖము ప్రకాశించింది. కింద ఉన్న ప్రజలు మోషే ముఖమును చూడలేక వాళ్ళు తలదించుకున్నారు. అప్పుడు మోషే ముఖమును ముసుగు వేసి కప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోను అనే వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వినాలి, మిద్యానీయులు ఆయన చుట్టూ గుమ్ముగూడారు ఆయన్ని ఓడించడానికి. అప్పుడు గిద్యోను దేవుని వైపు చూశాడు. 300 మందితో దేవుడు ఆ మిద్యానీయులందరినీ ఓడించాడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే రుచి చూడు, ఆయన శక్తిని రుచి చూడు, ఆయన బలమును రుచి చూడు, ఆయన ప్రభావాన్ని రుచి చూడు, ఆయన్ని రుచి చూడు. చాలా మంది ఆయన్ని రుచి చూసేవారు లేరు. పైన నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పైన నమ్మే వాళ్ళు ఉన్నారు, పైన ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, పైన స్తోత్రాలు చెప్పుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నువ్వు పైన చెప్పుకునేదానివా? రుచి చూసేదానివా? పైన నమ్మేవాడివా? రుచి చూసేవాడివా? ఈరోజు మన రెండో మాట ఏంటంటే రుచి చూడు. దేవుని శక్తిని రుచి చూడు, దేవుని బలమును రుచి చూడు, దేవుని ప్రభావాన్ని రుచి చూడు. ఆనాడు దావీదు గొల్యాతు మీదకు పోయినప్పుడు ఆయన శక్తిని రుచి చూశాడు. నా జీవితంలో ఇప్పటికి అనేక సార్లు ఆయన నేను రుచి చూశాను, ఆయన శక్తిని రుచి చూశాను. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. నా దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు, ఎంత ఆదుకునే దేవుడు, ఎంత ఆదరించే దేవుడు, ఎంత బలపరిచే దేవుడు, ఎంత కాపాడే దేవుడు, ఎంత కాపాడే మన దేవుడు. ఎంతమంది విడిచిపెట్టినా ఆయన విడువని దేవుడు. కాబట్టి ఆయన మనం రుచి చూడాలి.
అందుకే ఈరోజు ఫస్ట్ మాట వచ్చి చూడు, రెండో మాట చెప్పండి రుచి చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి మీరు తెలుసుకోండి. మొదటి మాట ఫిలిప్పు నతనీయులతో వచ్చి చూడు. ఏదో అనుమానంగా మాట్లాడుతున్నావు, అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు, నజరేతులోంచి ఏమైనా వస్తుందా అని అంటున్నావు. నువ్వే వచ్చి చూడు. ఆయన వచ్చి చూశాడు. అయ్యా నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. వచ్చి చూడు, మందిరానికి మానకుండా వచ్చి చూడు, మందిరానికి మానకుండా వచ్చి చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎంతటి శాపాన్నైనా అనుభవిస్తాం గాని దైవజనుడి మాటకి, దేవుని మాటలకు లోబడం అనే వాళ్ళు చాలా మంది ఆనాటి నుంచి ఉన్నారు. ఆమెన్ చెప్పండి. ఎంతటి శాపాన్నైనా అనుభవిస్తాం కానీ దైవజనుడి మాటల్ని, దేవుని మాటల్ని మేము పాటించమనే వాళ్ళు ఆనాటి నుంచి ఉన్నారు, ఈనాటికి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ శాపం? తినే ప్లేట్లో శాపం, కంచంలో శాపం, మంచంలో శాపం, ఏమన్నా ఇంట్లో శాపం, వీధిలో శాపం, పనిచేసే దగ్గర శాపం, ఎక్కడ చూసినా శాపం. కడుపును బిడ్డలు పుడితే అది శాపం, అన్ని శాపం. ప్రియులారా, ఈ శాపం పోవాలంటే దైవజనుడి మాట, దేవుడి మాట వినాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరు ఎన్నైనా చెప్పండి, మేము వినము, మా శాపం మాదే అనేవాళ్ళు ఆనాటి నుంచి ఉన్నారు. నువ్వు అలాంటి వాడివా, అలాంటి దానివా? జాగ్రత్త పడు. అందుకని ఈరోజు రుచి చూడు, దేవుని శక్తిని రుచి చూడు. ప్రియులారా, ఆనాడు గిద్యోను ఆయన శక్తిని రుచి చూశాడు. ఆయన దావీదు దేవుని శక్తిని రుచి చూశాడు. ఆనాడు దైవజనులు దేవుని శక్తిని రుచి చూశారు. ఈ చివరి దినాల్లో మీకు నేను చూపించాను కదా, పైకి భక్తి గల వారి వలె శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు. అట్టి వారికి మీరు దూరంగా ఉండండి. కాబట్టి మనం రుచి చూడాలా. మొట్టమొదటిది ఏంది? వచ్చి చూడాలి. చెప్పండి, అందరూ చెప్పండి. రెండవది ఏంటి? మూడవది మీరు చెప్పండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఏం చెప్తాను? ఈరోజు మెసేజ్ ప్రాసతో కూడుకుంది. మొట్టమొదటిది ఏంది? వచ్చి చూడు. వాక్యం చూపించా. రెండవది 34 క్రితం ఏందో వచ్చును, రుచి చూడు. వచ్చి చూడు, రుచి చూడు. మూడోది మీరు చెప్పండి, ఆలోచించండి. అమ్మా చెప్పండి. ఇచ్చి చూడు. సిస్టర్ కరెక్ట్ గా చెప్పారు. గట్టిగా చెప్పకూడదాం ప్రియులారా. హల్లెలూయా. ఇచ్చి చూడు. మూడోది ఇచ్చి చూడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన ఇది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను. హల్లెలూయా చెప్పండి. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే, ఇచ్చి చూడయ్యా, ఇచ్చి చూడు. మలాకి 3:10. పాత నిబంధనలో చివరి అధ్యాయం అదే, చివరి బుక్ అదే. పాత నిబంధనలో చివరి బుక్ 3వ అధ్యాయము 10వ వచనం. మీరు నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. మీరెలాగూ చేసి నన్ను శోధించిన యెడల ఆకాశ వాకిళ్లు నేను విప్పి పట్టజాలంత ఐశ్వర్యము నేను కుమ్మరిస్తాను. హల్లెలూయా. అంటే ఇచ్చి చూడు. ఇంతకాలం దొంగిలించి చూసావు కదా, ఇప్పుడు ఇచ్చి చూడు. ఎంతకాలం నీది దేవుడిది కూడా తినేసావు కదా, ఇప్పుడు దేవునికి ఇచ్చి చూడు.
ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇచ్చినప్పుడు అవి ఏమైనాయో మీకు తెలుసా? 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు ఎత్తారు. ఇచ్చి చూడు. ఆనాడు బీద విధవరాలు తనకున్నటువంటి ఆ యొక్క దీన స్థితిలో, ఇక చావోరేవో అనే పరిస్థితుల్లో దైవజనుడికి ఇవ్వగా, ఇచ్చి చూడగా ఆమె ఇంటిలో పిండి అవ్వలేదు, నూనె తగ్గలేదు. కరువు దినాలు పోయేంత వరకే. అంటే మళ్ళీ వర్షాలు పడి భూమి మీద మొక్కలు నాటి అవి ఎదిగి పండి మళ్ళీ ధాన్యం వచ్చేదాకా ఆమె పిండి అవ్వలేదు, నూనె తగ్గలేదు. ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. చాలా మంది ఇవ్వకుండానే చూస్తారు అయ్యా అని. ఇచ్చి చూడయా, ఇచ్చి చూడయా. ఆ మధ్యన నాకు తెలిసిన సౌండ్ పెట్టే ఒక అతను ఉన్నాడు. సౌండ్ బాక్సులు పెట్టే ఒక అతను, సౌండ్ సిస్టమ్ అతను ఒక అతను ఉన్నాడు. అతను నేను అడిగాను, బ్రదర్, అతనికి నాకు కొంచెం క్లోజ్ గా ఉంటాం వల్ల అడిగాను, బ్రదర్ మీరు దశంభాగాలు ఇస్తారని అడిగాను. అప్పుడు అతను అన్నాడు, అన్నా నేను మొదట్లో ఇచ్చేవాడిని కాదన్నా, కానీ మా మందిరానికి ఏ పాస్టర్ గారు వచ్చినా దశంభాగాలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఏ పాస్టర్ గారు వచ్చినా అదే ఆ మాటే చెప్తున్నాడు. అంటే ఆయన పెంతెకోస్తు గుడికి పోతాడు. పెంతెకోస్తు గుడిలో ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వాళ్ళు పాస్టర్లు బ్రదర్స్ మారుతా ఉంటారు. ఏ పాస్టర్ గారు వచ్చినా, ఎంత పాస్టర్ గారు వచ్చినా దశంభాగాలు ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు, దశంభాగాలు ఇవ్వండి, ఇదే మాట అన్న. అప్పుడు ఒక రోజు నేను అనుకున్నాను, ఏ పాస్టర్ గారు వచ్చి ఇదే ఆయన చెప్తున్నాడని ఇక నుంచి ఇస్తానని నేను ఇవ్వటం మొదలు పెట్టాను అన్నా. నేను మొదలు పెట్టాను. ఎప్పుడు నేను ఇవ్వటం మొదలు పెట్టాను, ఇదిగో చూడనా ఎన్ని బాక్సులు, ఎంత యాంప్లిఫైర్లు, ఎంత సిస్టమ్ నేను కొన్నాను, ఎంత నన్ను దేవుడు ఎంత పెద్దోడిని చేశాడు. పెద్ద గ్రౌండ్, అంతకు ముందు ఏదో ఆదరణ కోటాలు, లేకుంటే చనిపోయినప్పుడు లేదా చిన్నటికి ఏదో 2 బాక్సులు యాంప్లిఫైర్లు పెట్టేవాడినా. ఇప్పుడు నేను పెద్ద గ్రౌండ్లకి పెట్టే అంత స్థాయికి నన్ను దేవుడు ఆశీర్వదించాడు అని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. నేను యథార్థం మాట్లాడుతున్నానండి. ఈరోజు నా అంశం ఏంటంటే, ఇచ్చి చూడు. ఇవ్వకుండానే చూస్తున్నావేంటి? విత్తకుండా ఎదురు చూసేవాడి లెక్క అయిపోద్ది. చదవకుండా మార్కుల కోసం ఎదురు చూసేవాడి లెక్క అవుద్ది. ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. ఇంతకాలం దొంగిలించి చూసావు కదా, నీ సొత్తంతా వాళ్ళు వీళ్ళు తినేశారు కదా, ఇప్పుడు దేవునికి ఇచ్చి చూడు, ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. ఆయన ఏమంటున్నాడు చదవను ఇంకోసారి అన్నమాట. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం ఏంటంటే, మర్మముగా ఉన్న అర్థం ఏంటంటే, ఇచ్చి చూడు సోదరుడా, ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గాల్లో ఉన్న మనం అందరం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే దేవుని సొమ్మును మనము దొంగిలించకూడదు, దేవుని సొత్తును మనము దొంగిలించకూడదు. ఏమండి, కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవుడికి ఇవ్వాలి. దేవునివి కైసరివి అన్ని మనమే తినేస్తే ప్రియులారా, అది ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం కాదు ప్రియులారా. అందుకనే ఈరోజు జీవితంలో పైకి రావాలి, ఉన్నత స్థితికి రావాలి, అభివృద్ధిలోకి రావాలి, ఉన్నతంగా మనం దీవించబడాలంటే ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి. 10వ భాగం అంతయు పైసతో కూడా ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇళ్ళకి
ఇళ్ళకి చిన్నగా తలుపులు పెట్టుకుంటారు, ఏమండి రేకులు వేసుకుంటారు, వరండాలు వేసుకుంటారు, ఏమండి ఇళ్ళకి ఇదిగో అటాచ్డ్ బాత్రూములని అవనివని ఉన్న ఇంటిని అట్టకట్టుకుంటారు. దేవునికి దశమ భాగాలు కరెక్ట్ గా ఇస్తే ఉన్న ఇల్లును పడగొట్టి పెద్ద ఇల్లు కడతారు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం కరెక్ట్ గా ఇస్తే మొత్తం దోసేసి పెద్ద ఇల్లు కట్టేటట్టు ఆయన చేస్తాడు. ఇచ్చి చూడు, ఇచ్చి చూడు, ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను 28 ఏళ్ళు కదా ఈ సేవలో ఉన్నాను. ఎన్ని అనుభవాలండి, ఎన్ని అనుభవాలు. ఆ మధ్యన తెనాలి ప్రాంతం నుంచి కొంతమంది ఈ యొక్క బండి మీద సత్తు సామాన్లు, అంటే మనం వండుకునే పాత్రలు, అల్యూమినియం పాత్రలు అమ్ముకునే వాళ్ళు లోకి వచ్చారు. వాళ్ళు ఆ యొక్క తోపుడు బండి మీద అవన్నీ పెట్టుకుని ఊర్లమ్మట అమ్ముకుంటారు. మళ్ళీ ఊరు అమ్ముకున్నాక వేరే ఊరికి పోతారు. అట్టా తిరుపతి దాకా వాళ్ళు పోతారు. ఏమండి ఇటు బద్వేలంతా వీళ్ళు వెళ్తారు. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 వారాలు, ఒక 4-5 వారాలు మన మందిరానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఆదివారం వచ్చింది, ప్రభువు వాళ్ళ ఆదివారం. అప్పుడు ఆ బ్రదర్ ఏం చేశాడంటే ఒక చిన్న పట్లం కట్టుకుని ఆయన తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఆఖరిలో ప్రార్థన చేయించుకుని ఆ యొక్క పట్లం ఇచ్చాడు. ఏంటి బ్రదర్ అన్నాను. అన్న అది కానుకలే అన్నాడు. అప్పుడు ఏంది పట్లం ఇచ్చాడు ఏంటిది బ్రదర్ అని చెప్పి అనుకున్నాను. ప్రియులారా, అప్పుడు ప్రార్థన చేశాను అతనికి. ప్రార్థన చేసిన తర్వాత నేను ఆ తర్వాత మళ్ళా నేను ఆమెనే ఆత్రంగా నేను ఇప్పను, మళ్ళీ ప్రార్థన చేసి నేను ఆ పట్లం ఇప్పుతాను, ప్రార్థన చేసి కవర్ ఇప్పుతాను, ప్రార్థన చేసి కవర్ ఓపెన్ చేస్తాను. ఏమండి, అప్పుడు ప్రార్థన చేసి పట్లం ఇప్పితే ఆ రోజుల్లోనే 3750 రూపాయలు ఉంది. ప్రియులరా, దేవుడికి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 100 రూపాయలు, 50 రూపాయలు, ఏమండి 100 రూపాయలు, 50, 3750. అవన్నీ పొత్తుగా లెక్క పెట్టి లేదు, ఒకదాని మీద ఒకటి ఉంది. ప్రియులారా, ఆ తర్వాత వారం ఆ బ్రదర్ వచ్చాడు. బ్రదర్, మీరు చాలా నమ్మకంగా దశమ భాగం ఇస్తున్నట్టున్నారు అన్నాను. అవును సార్, మా పాస్టర్ గారు అది నేర్పించాడు, మేము మొదటి నుంచి నమ్మకంగా ఇస్తాము, అందుకనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అప్పుడు నేనన్నాను, మీరు లెక్క పెట్టలేదే అని అడిగాను. అవును, మా పాస్టర్ గారు లెక్క పెట్టొద్దన్నాడు, లెక్క పెడితే మీ మైండ్ మారిపోద్ది, మీరు లెక్క పెట్టొద్దు. ఏ రోజు వ్యాపారం వెళ్ళారా, 2000 మీకు జరిగిందా, 200 తీసిపెట్టు. 3000 జరిగిందా, 300 తీసిపెట్టు. 5000 జరిగిందా, 500 తీసిపెట్టు. 1000 రూపాయలు జరిగిందా, 100 తీసిపెట్టు. అది నేర్పించాడు. అంతేగా నీకు అది ఎంత ఉంది, ఎంత అయింది, నెల తిరిగేసరికి ఎంత వచ్చింది, ఇవన్నీ మాకు అవసరంలే. మేము అందులో పెడతాము, లాస్ట్కి అది పట్లం గట్టి ఎత్తుకొచ్చి ఇచ్చేస్తాం సార్, అది మాకు మా పాస్టర్ గారు నేర్పించింది అన్నాడు. నేను దేవునికి స్తుతించాను. ప్రియులారా, దేవుని నేను ఘనపరిచాను. ఈ రీతిగా ఇచ్చి చూస్తే ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇచ్చి చూడండి. మనం ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆనాడు అబ్రహాము ఏమండి ఆ యొక్క 10 రాజ్యములను జయించి తిరిగి వస్తున్నప్పుడు దేవునికి దశమ భాగం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం కూడా మన 10వ భాగం అంతయు దేవుని మందిరంలోకి మనం తీసుకురావాలి. అలా తీసుకురాపోవటం వల్లనే మనం శపించబడుతున్నాము, దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాము. మనము ఎంత సమకూర్చినా అది ఎండిపోయిన లాగానే ఉంటుంది. అందుకనే ఇచ్చి చూడండి. అందుకే ఈరోజు దేవుడు మనతో 3 మాటలు మాట్లాడాడు. 3 మాటలు ఇక నేను ముగించేస్తున్నా. ఒక 10 నిమిషాలు ఎక్కువైంది ఈరోజు. ఇక నేను ముగించేస్తున్నా. ఏంటది? మొట్టమొదటి మాట ఏంది? వచ్చి చూడు. రెండో మాట ఏంది? రుచి చూడు. మూడో మాట ఏంది? ఇచ్చి చూడు. ఈ 3 మీరు చేయాలి. వచ్చి చూడండి. ప్రతి వారము రండి, ప్రతి శుక్రవారం రండి. వానైనా రండి, ఎండైనా రండి, మంచైనా రండి, ఇబ్బందులు వచ్చినా రండి, ఇరుకులు వచ్చినా రండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్ని పక్కన పడేసి మందిరానికి రండి.
మందిరానికి రండి, వచ్చి చూడండి, వచ్చి చూడండి. రెండవది, రుచి చూడండి, రుచి చూడండి. దేవుణ్ణి రుచి చూడండి. కలవరపడమాకండి, కంగారు పడమాకండి. వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారని కలవరపడమాకండి. రుచి చూడండి, దేవుని రుచి చూడండి. ఆయన మిమ్మల్ని ఎట్టా గొప్ప చేస్తాడో చూడండి, మిమ్మల్ని ఎట్టా ఆశీర్వదిస్తాడో రుచి చూడండి, రుచి చూడండి. మూడోది, ఆయనకి ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దీవిస్తాడో, ఏ రీతిగా ఐశ్వర్యవంతులు మిమ్మల్ని చేస్తాడో ఇచ్చి చూడండి. ఈ మూడు మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు తెలుసా, వాక్యం చెప్పడమే మా పని, అది చేయడం మీ పని. దిస్ ఈజ్ యువర్స్, అది మీది, అది మీది ప్రియులారా. మీరు దాన్ని పాటించి, మీరు దాన్ని ప్రకారం అనుసరిస్తే మీరు దీవించబడతారు. కేవలం వినేసి గమ్ముకెళ్ళిపోతే ఎలాంటి ఆశీర్వాదాలు మీకు రావు. అందుకనే ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సేవకునిగా రోషంగా ఈ మాటలు నేను మీకు బోధిస్తున్నా. వచ్చి చూడండి, క్రమంగా క్రమబద్ధంగా వచ్చి చూడండి. రెండవది, ఆయన శక్తిని రుచి చూడండి, ఆయన బలమును రుచి చూడండి. మూడవది, ఆయనకి ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి. మీ యొక్క దశమ భాగాన్ని, 10వ భాగాన్ని ఇచ్చి చూడండి. ఈ లోకములో ఏది మనం తీసుకెళ్ళం ప్రియులారా. సమస్తం విడిచిపెట్టాలి, సమస్తం విడిచిపెట్టాలి. ఏది మన వెంట రాదో ఆయనకు దశమ భాగమును ఇవ్వండి, దశమ భాగమునివ్వండి. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ దైవజనుడైనా వాక్యాన్ని బోధించాలి. ఆయన 10వ భాగాన్ని మీరు నమ్మకంగా ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. దేవుడు మిమ్మును గొప్పగా దీవిస్తాడు. ఈ మూడు చేయండి, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. అవును ప్రభువా, వచ్చి చూడు అన్నాడు ఫిలిప్పు నతనీయులతో అన్నాడు. 34వ కీర్తన 8వ వచనంలో రుచి చూడు, రుచి చూడు, మీ శక్తిని, మీ బలమును మేము రుచి చూడాలి అన్నాడు. గిద్యోను నీ శక్తిని రుచి చూచాడు, దావీదు నీ శక్తిని రుచి చూచాడు. మేము కూడా నీ శక్తిని మేము నాయన రుచి చూడాలి. ఇక మూడవదిగా ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. మలాకి 3:10 ప్రకారం మిగిలినాయి, మీకు ఇచ్చి చూసేవారుగా ఉండాలి. అటు కృప మాకందరికి ఇమ్మని స్తోత్రం చెప్పుకుంటూ యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి